సో అయితే ఈ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్కి అంటే ఎంత కాలం పడుతుంది, ఎన్ని సెషన్స్ తీసుకోవాలి, ఎన్ని సెషన్స్ అవసరం ఉంటుంది? 3 to 4 months ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా. వారానికి 2 సార్లు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఇండియన్ ఆక్యుపంక్చర్ కాబట్టి రోజు తీసుకోక్కర్లేదు. చాలా సివియర్గా ఉంది, బెడ్లోంచి లేవలేకపోతున్నారు అంటేనే నేను రోజు ట్రీట్మెంట్ ఇస్తాను. లేదంటే వారానికి 2 సార్లు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. దాని త్రూ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను, ఏవైతే వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను 3 to 4 monthsలో తగ్గిపోతాయి. యాక్చువల్గా మనం ఇండియా గురించి, భారతదేశం గురించి మాట్లాడుకుంటే మండలం అంటాం కదా, అంటే 3 మండలాలు లేకపోతే 4 మండలాలు ట్రీట్మెంట్ చేయబడుతుంది. ప్రతి 40 రోజులకు ఒకసారి మన బాడీలో చేంజెస్ జరుగుతాయి అన్నమాట. అందుకనే మన ఇండియాలో ఇప్పుడు మాల వేసుకున్న 40 రోజులు అంటారు, పూజ చేసిన 40 రోజులు అంటారు. ఎందుకంటే ప్రతి మండలానికి చేంజ్ అవుతుంది. మన బాడీ కూడా అంతే. ఆ మండలం చేంజ్ అయినప్పుడు మన బాడీలో ప్రాబ్లమ్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 40 daysలో ఉన్న ప్రాబ్లం ఆగిపోతుంది, నెక్స్ట్ 40 daysలో తగ్గుతుంది, తర్వాత 40 daysలో పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే. అయితే వృద్ధులకు, చిన్నపిల్లల్లో చూస్తే ఆక్యుపంక్చర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చిన్నపిల్లలకి ఆక్యుపంక్చర్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే కొంతమంది నా దగ్గరికి చిన్న 7 days బేబీకి కూడా నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. బరువు తక్కువగా పుట్టి విపరీతంగా ఏడవటము, వాళ్ళకు గ్యాస్ ప్రాబ్లం పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది, కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా నేను నిడిల్ పెట్టి ఆ చిన్నపిల్లల్ని నేను కరెక్ట్ చేశాను. ట్రాన్స్లైటిస్కి కూడాను చిన్నపిల్లలకి నేను చేశాను. పిల్లలకి హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలకి కూడాను, చిన్న పిల్లల్లో దానికి కూడాను నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇక అదేవిధంగా వృద్ధుల్లో తీసుకుంటే వాళ్లకు వృద్ధాప్యం అనేది శరీరానికి సంబంధించింది, వాళ్ళలో ఉన్న ఎనర్జీకి సంబంధించింది కాదు. చిన్న బేబీలోనూ అదే ఎనర్జీ ఉంటుంది, వృద్ధుల్లోనూ అదే ఎనర్జీ ఉంటుంది. కానీ అది శరీరం ముసలిదైపోవడం వల్ల, అంటే బాడీ ఇదైపోవడం వల్ల దాని ప్రాబ్లమ్స్ వాళ్ళకు స్టార్ట్ అవుతాయి. నేనేం చేస్తాను, వృద్ధుల్లో నిడిల్ పెట్టి మళ్ళీ ఆ ఎనర్జీని పాస్ అయ్యేటట్టుగా చేస్తాను. ఆ ఎనర్జీని పాస్ అవడం స్టార్ట్ అవుతే ఏమవుతుంది, వృద్ధాప్యం వల్ల వచ్చేది మజిల్ వీక్నెస్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ వాళ్ళకి కామన్గా వస్తూ ఉంటాయి. మర్చిపోవటం, కూర్చున్న చోట లేవలేకపోవటం, సరిగ్గా నిద్ర రాదు వృద్ధుల్లో. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడాను మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో 94 years వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సూపర్. అంటే వాళ్ళకి ఎట్లాంటి సందర్భంలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీరు? ఈ కేసు తీసుకుంటే నేను రెక్టమ్ అనే ఒక ఆర్గన్ నా పేషెంట్కి బయటికి వచ్చేసింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 84 years, ఆవిడకి 84 years అప్పుడు రెక్టమ్ బయటికి వచ్చేసింది. ఆ రెక్టాన్ని కరెక్ట్ చేయలేరు, ఎందుకంటే ఆ టైంలో సర్జరీ చేసి లోపలికి పెట్టడం అనేది ఇంపాసిబుల్, డాక్టర్స్ చేయనన్నారు. ఆవిడ చాలా పెయిన్తో ఉండే అప్పుడు, బెడ్ మీద కంప్లీట్గా. వాళ్ళ పిల్లలు నన్ను కన్సల్ట్ చేశారు, నేను వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాను. ట్రీట్మెంట్ తీసుకున్న 1 month తర్వాత ఆవిడ లేచి నిలబడి మళ్ళీ మామూలుగా పనిచేసుకోవడం స్టార్ట్ చేసింది. ఈ 10 years ఇంకా ఆవిడకి వేరేది సొల్యూషన్ లేదు. 10 years నుంచి కూడా ఏ ఒక్క మెడిసిన్ తీసుకోకుండా ఓన్లీ ఆక్యుపంక్చర్ తీసుకుంటూనే ఆవిడ ఇవాళ చాలా హెల్దీగా ఉన్నారు. ఈ రోజుల్లో కూడాను ఆవిడ దేవుడికి బట్టలు కుట్టి పంపిస్తారు. 94 ఏజ్ ఆవిడది. ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ పిల్లలు చెప్తారంటే, మా నెంబర్ మీరు ఎక్కడైనా ఇచ్చేయండి, మేము మాట్లాడతాం పేషెంట్స్తోని, మీరు చేసేది ఎలాంటిది అనేది మేము చూసాం మా కళ్ళతోని. అమ్మ బెడ్ మీద ఉన్న అమ్మని మీరు లేచి కూర్చోబెట్టారు, ఈ రోజు వరకు మా అమ్మ హెల్దీగా తిరుగుతుందంటే మీ వల్లనే అంటారు.